హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు స్వాతి వ్లాగ్స్, అంటే స్వాతి నమల వ్లాగ్స్ లాగా అనమాట. ఈరోజైతే మేమేం చేస్తున్నానంటే ఇక్కడ విలేజ్ స్టైల్లో టమాటా చట్నీ. విలేజ్ స్టైల్లో టమాటా చట్నీ అంటే రోట్లో వేసి వేస్తుంది అనుకోనేరు. రోల్ లేదు, పెద్దగా చిన్నగా ఉంది. కాకపోతే మిక్సీలో వేసిందే రోట్లో వేసి చేసుకున్నట్టే ఉంటుంది అనమాట ఈ టమాటా చట్నీ. దీనికి కావాల్సినవి అయితే టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు, కొంచెం చింతపండు, పసుపు, పోపు దినుసులు, కొత్తిమీర, కరివేపాకు ఇవైతే కావాలి. ఫస్ట్ నేను ఒక 7 టమాటాస్ తీసుకొని అవి ఇట్లా కట్ చేస్తున్నా. చిన్న చిన్న కట్ చేసుకోవద్దు. 4 పార్ట్స్గా, ఒక టమాటాని 4 పార్ట్స్గా కట్ చేసుకున్నా. పచ్చిమిరపకాయలు అయితే ఎక్కువ తీసుకోవాలి, ఒక 2-3 తీసుకోవద్దు. ఎందుకంటే పల్లీలు నువ్వులు వేస్తాం కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో పచ్చిమిరపకాయలు తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఒక కడాయి తీసుకున్నా నేను ఇక్కడ. అందులో ఆయిల్ వేసుకున్నాను అనమాట. ఆయిల్ వేసుకొని కోసిన టమాటాలు వేసుకున్నాను అనమాట. ఆయిల్ కొంచెం మగ్గినాక అన్ని టమాటాలు వేసుకొని మగ్గబెట్టాలన్నమాట. ఆయిల్లోనే ఉడికించాలి. కొంచెమే ఆయిల్ వేసుకోవాలి, మరి డీప్ ఫ్రై లాగా ఆయిల్ వేసుకోవద్దు. తర్వాత అందులోనే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలన్నమాట. ఇవన్నీ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఒకసారి. పచ్చిమిరపకాయలు, టమాటాలు చెప్పడం మర్చిపోయినా, వీటికి పల్లీలు, నువ్వులు కూడా అవసరం అవుతాయి. అయితే వెల్లిపాయ చూపించిన కదా ఇందాక వేద్దామని, ఆ వెల్లిపాయలో సగం అన్నమాట, ఒకటి మొత్తం వేయొద్దు, సగం వేయాలన్నమాట. సగం తీసి దాన్ని పొట్టు తీయకుండా వేసుకున్నా అయిపోతుంది, ఎందుకంటే మనం ఎట్లనో గ్రైండ్ చేస్తాం కాబట్టి. తర్వాత కొత్తిమీర అన్నమాట. కొత్తిమీర కొంచెం ఎక్కువే తీసుకోండి, నేనైతే కొంచెం తీసుకున్నా, తక్కువ ఉండే కాబట్టి టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర ఎక్కువ తీసుకుంటే. తర్వాత కొంచెం 2 స్పూన్ల పసుపు యాడ్ చేయండి ఇక్కడ. అంటే 2 పెద్ద స్పూన్లు కాదు, చిన్న స్పూన్లు 2 స్పూన్లు పసుపు యాడ్ చేయాలన్నమాట ఇక్కడ. పసుపు యాడ్ చేసినాక మొత్తం ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుతున్నప్పుడు మనకు మిరపకాయలు మంచిగా జ్యూసీగా కావాలన్నమాట. అది మగ్గినప్పుడు జ్యూసీగా కావాలి. టమాటా, మిరపకాయలు, వెల్లుల్లి ఇవన్నీ మంచిగా కావాలి. చివరిలో ఏం చేయాలంటే ఇవన్నీ కొంచెం కుక్ అయినాక ఒక 3 రెబ్బలు చింతపండు తీసుకోవాలి. ఇక్కడ 3 రెబ్బలు చింతపండు మంచిగా నీట్గా కడుక్కోవాలి. ఏమన్నా రాళ్ళు, పురుగులు ఏం లేకుండా నీట్గా కడుక్కొని వేసేసి ఒక్కసారి కలుపుకోవాలన్నమాట. ఒక్కసారి కలుపుకొని మూత పెట్టాలి. మూత పెట్టకుంటే ఏంటంటే ఇది మంచిగా మగ్గదు, ఫ్రై లాగా అనిపిస్తుంది. మూత పెడితే జ్యూసీగా మగ్గుతుంది అనమాట. తర్వాత అది మగ్గేలోపు మనం పక్కన ఇంకో స్టవ్ ఖాళీగా ఉండకుండా ఏం చేద్దామంటే ఒక కడాయి పెట్టుకొని అందులో కొన్ని పల్లీలు వేయించుకోవాలన్నమాట. ఒక చిన్న కప్పు, చిన్న సైజు కప్పు పల్లీలు, ఎక్కువ వేసుకోవద్దు, ఎంత కావాలో అంతే వేసుకోవాలి. చిన్న కప్పు పల్లీలు వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ పల్లీల టేస్టే అనిపిస్తుంది, కారం ఉప్పు తగలదు మనకు టమాటా చట్నీలో. కాబట్టి కొన్ని పల్లీలు వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత పల్లీలు వేగేలోపు ఇక్కడ మగ్గినా లేదా అని చూడాలి. ఈ టమాటో, మిరపకాయలు ఒక్కసారి మూత తెరుచుకొని చూసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మాడిపోతే కష్టం కదా చట్నీ. అట్లని చూసుకోవాలి మధ్య మధ్యలో, బేసిక్స్ అనమాట ఇవి. తర్వాత ఆ పల్లీలు మంచిగా వేగాలన్నమాట. మంచిగా ఇట్లా ఒక్క సైడ్ మాడతాయి చూడు పల్లీలు, అట్లా రావాలి, వేగాలి. పచ్చిగా ఉండకూడదు, మంచిగా వేగితేనే చట్నీ టేస్ట్ ఉంటుంది. వేగలేదనుకోండి ఆ పచ్చి స్మెల్ ఎట్లుంటుందో అట్లా వస్తుంది చట్నీ. అదే వేగినాయి అనుకొని కమ్మగా ఉంటుంది అనమాట నోటికి. అయితే ఇక్కడ వచ్చేసి పల్లీలు వేయించినాకనే నువ్వులు వేయించాలన్నమాట. లేకపోతే నువ్వులు చిటపటలాడి దబ్బున మాడిపోతాయి. ఒక పని చేయండి, పల్లీలు మస్తు వేగినాక స్టవ్ ఆఫ్ చేయండి. ఆఫ్ చేసినాక కడాయి గరం ఉంటుంది కదా, ఆ గరం కడాయిలోనే నువ్వులు వేస్తే చిటపటలాడతాయి అన్నమాట. అట్లా కొంచెం నువ్వులు ఫ్రై అయితే చాలు, పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. అట్లా ఫ్రై అయిన నువ్వులు పల్లీలని మిక్సీలోకి తీసుకొని గ్రైండ్ చేసిన అనమాట. ఇక్కడ గ్రైండ్ చేసినాక అవి మెత్తగా అయినాక తర్వాత పచ్చిమిరపకాయలు సపరేట్ చేసిన, మగ్గిన పచ్చిమిరపకాయలు సపరేట్ చేసి అందులో కలిపి తగినంత ఒక 2 స్పూన్ల ఉప్పు వేసుకొని దాన్ని గ్రైండ్ చేసిన అనమాట. ఇక్కడ ఏమైందంటే నేను సపరేట్ పట్టిన పచ్చిమిరపకాయల పేస్ట్, టమాటా పేస్ట్, ఎందుకంటే మాకు మిక్సీ గిన్నె ఒకటి ఖరాబ్ అయింది, చిన్నది ఉంది కాబట్టి సపరేట్ చేసి మొత్తం ఒక దగ్గర వేసి ఇట్లా కలుపుకోవాలన్నమాట. మంచిగా స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకోవాలి. పచ్చిమిరపకాయల పేస్ట్, టమాటా పేస్ట్ మంచిగా స్ప్రెడ్ అయ్యేలాగా నీట్గా కలుపుకోవాలన్నమాట. జ్యూసీగా అనిపిస్తుంది కదా చూస్తుంటే.
తర్వాత దీంట్లోకి పోపు కావాలి. పోపు కావాలంటే మనం ఇప్పుడు ఇందాక పల్లీలు వేయించిన కడాయిలోనే ఆయిల్ వేసుకొని, ఆయిల్ మగ్గినంక కావాల్సిన పోపు దినుసులు వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆవాల, జీలకర్ర, వట్టి మిరపకాయలు అండ్ కరివేపాకు వేసి బాగా మంచిగా ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకున్నాం. కరివేపాకు వేయగానే ఎంత మంచి స్మెల్ వస్తుంది తెలుసా పోపు. రెడీ అయిన పోపుని టమాటో చట్నీలో వేసుకొని మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకొని వేడి వేడి అన్నం వండుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా ట్రై చేయండి.